దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ అనుదిన బైబిల్ ధ్యానములలో ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు. ఇంతకుముందు మనం 1 నుండి 3 వచనాలు పరిచయము, ఆ సందర్భము, అదేవిధంగా 2వ వచన వివరణ మనం నేర్చుకున్నాం. ఈ దినం మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి సమయాన్ని ఇద్దాం. 4, 5, 6, 7 వచనాలు మనం చూస్తున్నప్పుడు, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ధ్యానం చేసుకుంటున్న ఈ వచనాలలో మనం చూస్తున్నప్పుడు ఎవరికి వందనాలు చెబుతున్నారు? ఎవరికి వందనాలు చెప్తున్నారు? పౌలు గారు దేవునికి వందనాలు చెబుతున్నారు. దేనికోసం వందనాలు చెప్తున్నారు? వారు విశ్వాసములో నిలిచి ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఇతరులకు మాదిరికరముగా దేవుని సాక్ష్యముగా ఉంటున్నందుకు దేవునికి వందనాలు చెబుతున్నారు. గమనించాలి, పౌలు గారు ఈ విధంగా వారి కోసం, సంఘస్థుల కోసం దేవునికి వందనాలు చెప్పడం దాదాపు మనము అన్ని పత్రికలలో చూస్తాము, ఒక్క గలతీ పత్రిక తప్ప. ఎందుకంటే గలతీ పత్రికలో ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు అంటే, ఆ సంఘము చాలా త్వరగా దేవునికి దూరమై భిన్నమైన సువార్తకు దాసులై లోకములో ఉన్నటువంటి ఈ పాపములో మునిగిపోయారు. అందుకని గలతీ సంఘంతో అంటాడు, ఓ గలతీలారా, మీరు ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారంగా వారు లోకములో కలిసిపోయిన విధానాన్ని బట్టి వారికి కృతజ్ఞత స్తుతులు వారిని బట్టి దేవునికి చెల్లించలేనట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంఘమా, మనల్ని బట్టి సంఘము, దైవజనులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మన సాక్ష్యము, మన పరిశుద్ధ జీవితం, మన నడవడి, మన యొక్క మాదిరిని బట్టి దైవజనులు దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉంటున్నారా? మన ప్రవర్తన ఆలోచన చేయండి. మనం చూస్తున్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3 నుండి 7 వచ్చిన మొదటి నుండి, ఇదివరకు సువార్త విషయమని మీరు నాతో పాలువారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని రూఢిగా కొనసాగించుచున్నాడు నమ్ముచు, గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషించుచు ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునిచున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నా సువార్త పక్షమున వాదించుట ఎందును దాన్ని స్థిరపరచుట ఎందును మీరందరూ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఎలాగూ భావించుట నాకు ధర్మమే. ఎఫెసీ పత్రికలు చూస్తున్నప్పుడు ఈ హేతువు చేత ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును ప్రాచీన పత్రులలో ప్రేమను అని ఉన్నది గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మొదటి దెసలోనికకు పత్రికల్లో 1, 2, 3 వచనాల్లో విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మా తండ్రి అయిన దేవుని ఎదుట మనల్ని జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 2వ దెసలోనికకు రాసిన పత్రికలో, సహోదరులారా,
మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటవాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఇందువలన మీ హింసలను మీరు సహించుచున్న శ్రమలన్నిటిలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1:3-4 వచనాల్లో నా ప్రార్థనల యందు ఎడతెగక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుచు మీ కన్నీళ్లను తలంచుకొని నా పూర్ణాందము కలుగుటకై నిన్ను చూడవలని రేయింబవులు అపేక్షించుచు మీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుణ్ణై ఉన్నాను. ఫిలోమోను పత్రికలో 1:4-5 వచనాల్లో నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను మీ కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ప్రతి సంఘమునకు ఆయన వ్రాసిన పత్రికలలో వారు చూపిస్తున్న విశ్వాస, ప్రేమ, శ్రమ, ఓర్పు, సహనం, ధైర్యము, వారికున్న మంచి సాక్ష్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. మరి మన నిమిత్తము కూడా దైవజనులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మన ప్రవర్తన మార్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 3:17 అంటున్నాడు, మరియు మాట చేత కానీ క్రియల చేత కానీ మీరేమి చేసినను యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, సమస్తమును ఆయన పేరట చేయుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18లో ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. ఇలాగా పౌలు గారు దేవునికి విశ్వాసులను బట్టి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ వచనంలో మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. మనము కూడా దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. మనల్ని బట్టి దైవజనులు, సంఘము దేవునికి ఇలాంటి విశ్వాసిని, ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి యొక్క సహోదరిని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులని తెలియజేసేవారిగా ఉండాలి. మనం చూస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. అవును, మనం ఇంతవరకు సజీవంగా ఉన్నాము అంటే అది దేవుని కృప. ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. మనము బయటికి వెళ్ళి వస్తున్నామంటే చూడండి, ఇంతకుముందు కరోనాలో లేకపోతే మనం చూస్తున్న అనేకమైన ప్రమాదాల్లో బయటికి వెళ్ళి చాలామంది తిరిగి ఇంటికి రావటంలా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను దేవుడు తన కృపతో కాపాడి క్షేమాన్ని ఇచ్చారు. ఈ ఆరోగ్యం, ఈ దీవెన, ఈ మేలు కుటుంబంతో ఆనందం పొందే భాగ్యం ఇచ్చాడు. అందుకని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి మనం చూస్తున్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయ సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములమై ఉండాలని జగతి పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపను మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది.
కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును మనకు అనుగ్రహించను. కాబట్టి మనం గ్రహించాల్సింది, ఆయన ప్రియనియందు మనం ఏ విధంగా ఉంటున్నామో, ఏ విధంగా జీవిస్తున్నామో, ఏ విధంగా నడుస్తున్నామో, మనము దేవుని విషయమై మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నప్పుడే దేవుని కృపను మనం పొందుకుందాం. కాబట్టి మనకు కలిగిన ప్రతి ఈవి, మనం అనుభవిస్తున్న ప్రతిదీ దేవుని కృపయే, దేవుని కృప వలనే పొందుకున్నాం. కాబట్టి మనందరము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అట్టివారిగా మనం జీవిద్దాం. దేవుడి కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ అనుదిన బైబిల్ ధ్యానములు మీరు వీక్షించండి, ఇతరులకు పరిచయం చేయండి. రోజుకు ఒక 10-15 నిమిషాలు మీ సమయాన్ని దేవునిలో వెచ్చించవలసిందిగా కోరుతున్నాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.